అందరూ ఒక నిమిషం అందరికీ నమస్తే. కేసీఏ క్రికెట్ టోర్నమెంట్కి మీరందరూ కూడా పాల్గొంటున్న ప్రతి క్రీడాకారులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కేసీఏ కావలి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా, ప్రెసిడెంట్గా మొట్టమొదటి కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నాం. 62 ఈ క్రికెట్ టోర్నమెంట్లో 62 టీంలు వచ్చాయి. మొత్తం 62 టీంలు వచ్చాయి. అయితే మీరందరూ కూడా ఆలోచించాలి, ఈ 62 టీముల్లో కూడా కొంతమంది పిల్లలు కానీ ఒక ఏజ్ బారినటువంటి పెద్దవాళ్ళు వరకు కొన్ని టీములు కట్టున్నారు. వాళ్ళందరూ కూడా 14 టీములు డివైడ్ చేసాం. ఆ 14 టీములు పోలింగ్ వీళ్ళందరూ కూడా ప్రతి మ్యాచ్ ఆడతారు. తర్వాత మెయిన్ టీమ్స్ అన్నీ కూడా కలిపి ఒక 48 టీములు ఇంకొక డివైడ్ చేసాం. ఒక పోల్కి 16 టీములు వస్తాయి, మరో పోల్కి 16 టీములు, మరో పోల్కి 16 టీములు, 48 టీములు, ఒక 14 టీములు మరో పోలు. ప్రతి పోల్ నుంచి ఒక టీము సెమీఫైనల్కి వస్తుంది. ఆ సెమీఫైనల్లో గెలిచినటువంటి టీము ఫైనల్కి వెళ్తుంది. సెమీఫైనల్లో ఓడిపోయిన టీంకి 3వ ఫేజ్ మ్యాచింగ్ ఒకటి ఉంటుంది. ప్రతి మ్యాచ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా హోమ్ టీం లేదు. మీకు ఒక చిన్న మీకు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది లేదా మోసం చేస్తున్నటువంటి ఫీలింగ్ రాకుండా టోర్నమెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. అందులో భాగంగానే ఈ ఫిక్చర్స్ చేసేటప్పుడు కూడా నాకు తెలిసి చాలా టోర్నమెంట్స్లో ఏ విధంగా తీస్తారో తెలియదు, కానీ పల్లెటూరులో ఎలా తీస్తారో తెలియదు, కానీ మీ అందరికీ తెలిసే విధంగా, మీ అందరూ చూసే విధంగా లైవ్లోనే మన పెద్దలు శ్రీ బోర్ల శ్రీధర్ గారు ఈరోజు మనందరికి కూడా ఈ పిక్చర్స్ తీస్తారు. ఏ టీంతో ఏ టీం పడ్డా కూడా మీరందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితోటి టోర్నమెంట్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక 16 పీస్ దీంట్లో 16 పీస్ దాంట్లో 16 దాంట్లో ఒక్కొక్కటి వేసిన పర్లేదు. గ్రూప్ ఏ 16 ఇగో మీ టీం పేరు చదువుతున్నారు. ఫస్ట్ గ్రూప్ ఏ రెయిన్బో వారియర్స్ రియాజ్ కావాలి. గ్రూప్ ఏ లింగంగుంట అంబేద్కర్ కాలనీ యూత్
గ్రూప్ ఏలో లింగంగుంట అంబేద్కర్ కాలనీ, గ్రూప్ ఏలో అంబేద్కర్ కాలనీ. రాముడిపాలెం ఆర్పిపి యూత్.